Hi friends, name me Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. మనకు హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో ఏదైతే వాడతారో ఫినిస్ట్రైడ్ అనే టాబ్లెట్, ఆ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఫినిస్ట్రైడ్ అనేది ఏంటంటే హౌ ఇట్ యాక్ట్స్ అంటే మనకు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా అది ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ పరంగా అయితే చాలా లో డోస్ అంటే 1 mg per day ప్రిస్క్రైబ్ చేస్తారు. కొందరికి మాత్రం లైక్ బెనైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా ఆర్ హైపర్ట్రోఫీ ఉన్నప్పుడు BPH అంటాం, అలా ఉన్న వాళ్ళకి మాత్రం హై డోస్ ఆఫ్ ఫినిస్ట్రైడ్ లైక్ 5 mg per day సజెస్ట్ చేస్తారు. సో అలా హై డోసెస్ తీసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా దట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఫెనస్ట్రైడ్ ఏంటి, బేసికలీ దట్ విల్ బ్లాక్ కన్వర్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ నుంచి డైహైడ్రోటెస్టోస్టెరాన్ కన్వర్షన్ ఉంటుంది. ఆ స్టెప్ అనేది మనకు ఫెనస్ట్రైడ్ టాబ్లెట్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసేసరికి ఏమవుతుంది, మనకు బాడీలో సర్క్యులేటింగ్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. సో వన్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆర్ లో, దెన్ ఆబ్వియస్లీ మళ్ళీ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ కానీ లేకపోతే అంటే స్పర్మ్ ఉత్పత్తి పైన, స్పర్మ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాంటిటీ ఆర్ ఎల్స్ స్పర్మ్ మొటిలిటీ కదలిక పైన, మార్ఫాలజీ పైన ఓవరాల్ గా ఎఫెక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫెనస్ట్రైడ్ స్టాప్ చేశాక ఈ చేంజెస్ ఏవైతే అయినాయో అవన్నీ కూడా రివర్సిబుల్, లైక్ విత్ ఇన్ 2 to 3 months అన్ని చేంజెస్ కూడా రివర్సిబుల్ అన్నట్టు. బట్ ఓవర్ లాంగ్ టర్మ్ చాలా రోజులు వాడి, లేదు చాలా హై డోస్ వాడుతున్నారు, లైక్ BPH కేసెస్ లో హై డోస్ ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా దెర్ విల్ బి పర్మనెంట్ డ్యామేజ్ టు ద టెస్టికల్స్. సో ఓవరాల్ గా మనకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. దాంతో ఏంటంటే డిక్రీజ్డ్ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు ఫినిస్ట్రైడ్ మెడికేషన్ దేనికి వాడతాము, అండ్ దానివల్ల మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, అండ్ హౌ మచ్ డోస్ ఈస్ డేంజరస్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.